తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2,75,891 కోట్ల రూపాయల అంచనాతో 2024-25 సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ప్రతిపాదించినట్లు చెప్పిన భట్టి కీలక పథకాలకు భారీగా కేటాయింపులు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన 6 గ్యారంటీలకు ఈ బడ్జెట్లో 53,196 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 2,75,891 కోట్ల అంచనాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. 2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, 29,669 కోట్ల మూలధన వ్యయంతో తొలి పద్దు ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం చదివిన భట్టి రాష్ట్రంలోని వివిధ రంగాలకు చేసిన కేటాయింపులను ప్రకటించారు. మరోవైపు మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించిన భట్టి వాటి అమలుకు ఈ బడ్జెట్లో 53,196 కోట్లు కేటాయించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. ప్రజావాణి ద్వారా 2 నెలల్లో 43,054 దరఖాస్తులు వచ్చాయని, వాటి పర్యవేక్షణ బాధ్యతలు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం అమలు కోసం ఆర్టీసీకి ప్రతి నెల 300 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు ప్రకటించారు భట్టి. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాటిచ్చాం. నిర్బంధాలు, నియంతృత్వ ధోరణులు ఉండవని చెప్పాం. ప్రజా సంక్షేమం కోసం 6 గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయటం, నూతన ప్రభుత్వం తొలి అడుగులోనే సంక్షేమానికి నాంది పలికింది. ఇక మహిళ, శిశు సంక్షేమానికి 35,781 కోట్లు కేటాయించారు బడ్జెట్లో. నీటిపారుదల శాఖకు 28,024 కోట్లు, విద్యా రంగానికి 21,389 కోట్లు, వ్యవసాయ రంగానికి 19,746 కోట్లు ఇచ్చేందుకు ప్రతిపాదించారు. ఇందిరమ్మ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను అందిస్తామని, ఇందుకోసం బడ్జెట్లో 7,740 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి 40,080 కోట్లు కేటాయించిన రేవంత్ సర్కార్ ఎస్సీ సంక్షేమ శాఖకు 21,874, ఎస్టీ సంక్షేమ శాఖకు 13,313 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు 8,000 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖకు 2,262 కోట్లు కేటాయించింది. వైద్య రంగానికి 11,500 కోట్లు, పురపాలక శాఖకు 11,692 కోట్ల ప్రతిపాదనలు చేసింది. ఇక మూసీ ప్రక్షాళన కోసం 1000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు భట్టి విక్రమార్క. టీఎస్పీఎస్సీ నిర్వహణ, అదనపు సిబ్బంది నియామకానికి 40 కోట్లు కేటాయించిన ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్తో ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపింది. త్వరలోనే 15,000 కానిస్టేబుళ్ల నియామకాలు చేపడతామని, మెగా డిఎస్సీని కూడా ప్రకటించనున్నట్లు ప్రకటించారు భట్టి. ధరణి కొందరికి భరణంగా, మరికొందరికి ఆభరణంగా మారిందన్న భట్టి విక్రమార్క గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా మంది సొంత భూమిని అమ్ముకోలేకపోయారు అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతో మంది తమ అవసరాల కోసం సొంత భూమిని కూడా అమ్ముకోలేకపోయారు. పిల్లల పెళ్లిళ్ళకి, చదువులకి, ఇతర అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఆవేదన చెందారు. ఇదంతా లోపభూయిష్టమైన ధరణి పోర్టల్ కారణంగానే జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రికార్డులు పరిశీలించిన మీదట ఇది నిజమేనని తేలింది. రైతు బంధు పథకం గత ప్రభుత్వంలో తప్పుదారి పట్టిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అర్హులైన వారికంటే భూస్వామ్య రైతులు, వ్యాపారులకే ఎక్కువ మేలు జరిగింది అన్నారు. ఆ అక్రమాలను సరిచేస్తూ ఈ పథకంలో కొత్త నిబంధనలు, విధి విధానాలు తీసుకొస్తామని ప్రకటించారు భట్టి. కొత్త నిబంధనలు అమలయ్యాక ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి
ఎంతో చింతిస్తున్నాం. సాగు చేయటానికి పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు. మొత్తంగా ఓవైపు గత సర్కారు వైఫల్యాలను ఎత్తి చూపుతూనే కొత్త ప్రభుత్వం ఏం చేయబోతోందనే విషయాలను బడ్జెట్ సందర్భంగా తెలియజేశారు మంత్రి భట్టి విక్రమార్క. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో వెనక్కి తగ్గబోమని ప్రకటించారు.